బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 238 రోజు క్లాస్కి స్వాగతం అండి. ఈరోజు అద్భుతమైన సెషన్ ఉంటుంది. మనకు ముద్రా విజ్ఞానం గురించి సీనియర్ మాస్టర్ రావడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా సార్ సెషన్స్ కంటిన్యూగా ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆ ఆ విజ్ఞానానికి సంబంధించిన సబ్జెక్టే సపరేట్ గా నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అద్భుతమైన సబ్జెక్ట్ కాబట్టి ఆ జ్ఞానాన్ని సపరేట్ గా మనము వాడుకోవాలని, సపరేట్ గా రాసుకోవాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఒక బుక్ పెన్ను పెట్టుకొని నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అందరం కూడా మెడిటేషన్ చేసుకున్నాము. ఆ తర్వాత మనం నూతన విజ్ఞానం గురించి తెలుసుకుందాము. అయితే ఇక్కడ మనం అంతకంటే ముందు ధ్యాన మహాయజ్ఞం రేపు నెల 13, 14 తారీఖుల్లో ఉంటుంది కాబట్టి ఇంకా మనం అందరం కూడా దాని గురించి ప్రచారం చేయడము, నేను కూడా గ్రూప్ లో షేర్ చేస్తానండి, షేర్ చేసి పంపిస్తాను. అందరూ కూడా ఆ అవి అన్ని కూడా మీ గ్రూపుల్లో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. ఇంతవరకు మనము ఈ నెల 16, 17 ఉండింది, కానీ పోస్ట్పోన్ అవ్వడం జరిగింది కాబట్టి ఇంక నుంచి ప్రచారం మొదలు పెడతాం అందరం కూడా. ఓకేనా మాస్టర్? ఓకే. ఆ ధ్యాన మహాయజ్ఞం ఏదైతే ఉందో అద్భుతంగా జరిగిందని సంకల్పం చేసుకుంటూ అందరం కూడా మనం మెడిటేషన్ చేసుకున్నాము, ఆనాపానసతి ధ్యానాలు చేసుకున్నాము. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకున్నాము. పిరమిడ్ ఉన్న వాళ్ళు పిరమిడ్ పెట్టుకోండి, లేని వాళ్ళు తెప్పించుకొని పెట్టుకోండి. ఆ పిరమిడ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అందరం కూడా స్వీకరిద్దాము. అందరం కూడా ఆనాపానసతి ధ్యానాన్ని చేద్దామండి. అందరూ కూడా కళ్ళు మూసేసుకుందాము. వేలలో వేలు వేసుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని స్థిర సుఖాసనంలో కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. మన శ్వాసే మన గురువు కాబట్టి అందరం కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చేసుకుందామండి చక్కగా.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చుట్టుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్. నెక్స్ట్ ప్రోగ్రామ్ మనకు సమగ్ర జీవన శైలిలో భాగంగా ఈరోజు మనకు ముద్రా విజ్ఞానం గురించి తెలియజేయడానికి అభినవ్ వికాస్ గారు క్లాస్కి రావడం జరిగిందనమాట. సార్ వచ్చేసి 12 years ఎక్స్పీరియన్స్ అండి యోగా మరియు ప్రాణాయామాలు ఈ ముద్ర అనే దాంట్లో ముద్ర మరియు ప్రాణాయామ ఎక్స్పర్ట్ సారు. అలాగే ఎంఎస్సి యోగా చేశారు. వైసీపీ లెవెల్ 3 ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నారండి. అలాగే డిప్లొమా ఇన్ మెడికల్ యోగా చేయడం జరిగింది. ఇంకా స్వర్ణ వికాస్ యోగా అనే సంస్థకు కూడా సార్ ఫౌండర్గా ఉన్నారు. అలాగే బుక్ కూడా రాయడం జరిగింది, మ్యాజిక్ ఆఫ్ హస్తాముద్రాస్ అనే సబ్జెక్టు. అంత గ్రేట్ మాస్టర్ గారికి మనం అందరం కూడా గట్టిగా క్లాప్స్ చెప్తూ క్లాస్కి వెల్కమ్ చెప్దాము. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం. అన్మ్యూట్ చేసుకోండి సార్. చూడండి. ఎస్ సార్. ఓకే. సో అందరికీ నమస్తే. ఎవరైనా ఇంతకు ముందు ఏమన్నా ముద్రాలు వినడం కానీ చేయడం కానీ చేశారా? మీరు టెక్స్ట్ చేయొచ్చు. ఎస్ సార్, క్లాస్ లో సార్ ముద్ర గురించి చెప్పడం జరిగింది నాకు. ప్రతి శుక్రవారం కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శుక్రవారం ఒక ముద్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే. సో ఈ ముద్రాలు ఎట్లా పనిచేస్తాయి, దాని వెనుకున్న శాస్త్రం ఏంటి, సో ఏ ముద్ర చేయడం వల్ల మనకు ఏం లాభం కలుగుతుంది? ముద్రాలు అనేటివి మనకు యోగాలో ఒక భాగం. యోగానే కాకుండా ముద్రాలు మనం 3 రకాలుగా వాడతాం. ఎప్పుడన్నా గమనించారా? ఒకటి నాట్యంలో వాడతారు, వాటిని నాట్య ముద్రలు అంటారు. 2 రిచువల్స్, మనం చేసే పూజా విధానంలో కొన్ని ముద్రలు వాడతారు. 3వది యోగంలో వాడతారు. ఒక ముద్ర లేకుండా ప్రాణాయామ కానీ మెడిటేషన్ కానీ దాన్ని ఇన్కంప్లీట్ అంటాం మనం. కానీ ఏం జరిగింది అంటే ఈ కాలంలో ఇదనేది మనకు ఫార్వర్డ్ అయిపోయింది. అంటే చాలా తక్కువ మంది ఈ ముద్రల్ని యూజ్ చేస్తారు, లేదా ఒక 2 ముద్రలో 3 ముద్రలో మాక్సిమం ఒక 5 ముద్రాల వరకు వాడుతున్నారు. మా గురువు గారికి ఆల్మోస్ట్ ఒక 400 నుంచి 500 ముద్రలు తెలుసు. సో దాంట్లో నేను ఒక 70 నుంచి 100 ముద్రాల వరకు నేను చెప్తాను. ఇవి ఎట్లా పనిచేస్తాయి అంటే మన శరీరంలో ఏమవుతుందంటే ఎనర్జీ, ఇప్పుడు మెడిటేషన్ చేశాను, ఏమవుతుంది, మనకు కాస్మిక్ ఎనర్జీ అనేది బాడీలోకి వస్తుంది.
సో ఆ ఎనర్జీ మనం వివిధ పనులు చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమంటాం, వీళ్ళు ముసలి వాళ్ళు అయ్యారు అంట. అంటే ఏం జరిగింది, వాళ్ళలో ఆ ఎనర్జీ క్షీణించింది. అది ఎట్లా క్షీణిస్తుంది, మనం చేసే పనుల వల్ల కానీ, లేదా అనుక్షణము మన ఈ ఫింగర్ టిప్స్ ద్వారా ఎనర్జీ అనేది బయటికి వెళ్తూ ఉంటుంది. సో ఈ ముద్రాల్లో మనం ఏం చేస్తాము అంటే, ఈ బయటికి వెళ్తున్న ఎనర్జీని డిఫరెంట్ పర్ముటేషన్స్, కాంబినేషన్స్ చేసి దాన్ని ఎక్కడికి కావాలో అక్కడికి మనం డైవర్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు స్పైన్ లో ఎనర్జీ తగ్గింది, ఒక ముద్ర వేసుకోండి, ఏమవుతుంది, ఆ ఎనర్జీ అంతా స్పైన్కి వెళ్తుంది. లేదు కొంతమందికి హార్ట్ లో ఎనర్జీ తగ్గింది, ఒక ముద్ర వేసుకోండి, అదేమవుతుంది, హార్ట్ కి వెళ్తుంది. అట్లా మనలో నుంచి బయటికి వెళ్ళే ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం రీడైరెక్ట్ చేస్తున్నాం ఎక్కడికి కావాలో అక్కడికి. ముద్ర అంటే ఏంటి, ఒక గెస్చర్ లేదా ఒక సీల్. ఇది ఎట్లా అంటే, మనకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, సో ఆ సర్క్యూట్స్ ద్వారా పనిచేస్తుంది. ఇట్లా టచ్ చేయడం ద్వారా ఒక రకంగా పనిచేస్తుంది, ఇట్లా కిందికి పెట్టడం ద్వారా ఇంకో రకంగా పనిచేస్తుంది. అట్లా డిఫరెంట్ మన పొజిషన్ ని బట్టి దాని బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. మీరు ఈ ముద్రలో రెగ్యులర్ గా ఎక్కడ చూసుంటారు? మన డైలీ లైఫ్ లో మనకు తెలియకుండానే మనం కొన్ని ముద్రాలు వేస్తాం. ఎవరికైనా ఏం ముద్రాలు అవి? ఎవరికైనా ఐడియా ఉందా? టెక్స్ట్ చేయండి. ముద్ర అనేది, ఈ జ్ఞానం అనేది మనలో ఆల్రెడీ ఉంది, కానీ మనకు తెలియదు అంతే. ఎట్లా అనేది నేను చెప్తాను. సో అప్పటి వరకు ఏం చేయండి అంటే, ఇది జ్ఞాన ముద్ర అంటాము. సో అందరు ఇట్లా పెట్టేసుకోండి. ఇది జెంటిల్ గా టచ్ చేయాలి. బ్యాక్ సైడ్ ఆఫ్ ది పామ్ మన థైస్ మీద ఉండాలి. ఈ 3 వేలు స్ట్రేట్ గా ఉండాలి. ఇక్కడ ఒక గుండ్రంగా ఆకారం ఏర్పడాలి. చాలా జెంటిల్ గా టచ్ చేయాలి. ఈ ముద్రలో కూర్చోండి. సరే, ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉంటారు, టాయిలెట్ వస్తుంది, ఎట్లా చూపిస్తారు? చూపియండి. టాయిలెట్కి వెళ్ళాలి అంటే టీచర్కి ఎట్లా చూపిస్తారు పిల్లలు? ఓకే, ఇట్లా ఎందుకు చూపిస్తారు? ఇట్లా చూపించచ్చు కదా. అది ఎవరు నేర్పించారు? టీచర్ ఇట్లా చూపిమని నేర్పించారా? దీని అర్థం ఏంటి? అది ఫింగర్లో జలతత్వం సార్, కానీ అప్పుడు తెలిసిండదు. ఇప్పుడు తెలుసుకున్నాక అది జలతత్వం అని తెలిసింది. సో అంటే మనకు తెలియకుండానే మనం ముద్రలు చేస్తాం. ఇక్కడ ఏమైంది అంటే, బాడీలో జలతత్వం పెరిగింది, దాన్ని నేను ఖాళీ చేసుకోవాలి. పోనీ నీళ్లు కావాలి, ఎట్లా అడుగుతారు? ఇట్లా అడుగుతారు. ఇట్లా అడగచ్చు కదా. ఇట్లా ఎందుకు అడుగుతారు? బాడీలో అగ్నితత్వం పెరిగింది, సో నాకు కొన్ని నీళ్లు కావాలి. అంటే మనకు తెలియదు రీజన్ ఏంటి అనేది. పోనీ ఎవరినైనా భోజనానికి పిలుస్తారు, ఎట్లా పిలుస్తారు? ఇట్లా పిలుస్తారు. ఇదేం ముద్ర? సమాన ముద్ర. సమానం ఎక్కడ ఉంటుంది మనకు? సమాన వాయువు మన డైజెషన్ కి సంబంధించింది. పోనీ అండి, చలి పెడుతుంది, మీ చేతులు ఎట్లా వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా? ఇంకా ఇట్లా ఇట్లా పెడతారా చేతులు? ఇదేం ముద్ర? లింగ ముద్ర. ఎవరికైతే చలి పెడుతుందో ఇట్లా పెట్టడం ద్వారా బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎవరు నేర్పించారు? మనం ఏమన్నా చదువుకున్నామా? ఏంటి అంటే, ఈ జ్ఞానం అనేది మనలో ఆల్రెడీ ఉంది, దాన్ని మనం బయటికి తీసుకురావాలంతే. సో ఇది ఏదో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏదో నేను మీకు నేర్పియట్లేదు. మీలో ఆల్రెడీ ఉన్న జ్ఞానాన్ని నేను తట్టి పైకి లేపుతున్నాను. పోనీ ఇంకొకటి, సరే మనకంటే ఏదో కొద్దిగా అన్న తెలుసు, చిన్న పిల్లలు ఉన్నారు, మదర్స్ ఉన్నారు ఇక్కడ, మీరు క్లోజ్ గా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటారు.
పుట్టిన పిల్లలు వాళ్ళు వేసే ముద్ర ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. ఎందుకు? ఇదొక ముద్ర ఉంటుంది, ఇదొక ముద్ర ఉంటుంది. ఇది ఆది ముద్ర, అంటే మొదటిది. ఎందుకంటే పుట్టగానే మనం వేసే ముద్ర ఇది కాబట్టి దీని పేరు ఆది ముద్ర అంటారు. ఈ ముద్ర ఎందుకు వేస్తారు పిల్లలు? అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ నాలెడ్జ్ ఉంది. ఎప్పుడైతే వాళ్ళకి ఎనర్జీ కావాలో ఈ ముద్ర వేస్తారు, ఎప్పుడైతే వాళ్ళకి భయం వేస్తుందో ఈ ముద్ర వేస్తారు. దీన్ని ముష్టి ముద్ర అంటారు. మరి వాళ్ళకి ఎవరు నేర్పించారు ఇవన్నీ? సో ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ మన ద్వారా ఈ ముద్రలు చేపిస్తుంది, బాడీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో. సో అట్లానే ఎప్పుడైతే మనం ఒక ముద్ర వేస్తామో, సో దాని ద్వారా ఆ ఎనర్జీని అనేది మనకి ఎక్కడికి కావాలో అక్కడికి పంపించవచ్చు. ఇది జనరల్ గా ముద్రలో జరిగేది. ఇప్పుడు ఈరోజు ఇంట్రడక్షన్ కాబట్టి ఒక 2 ముద్రాలు చెప్తాను. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఇన్ డీటెయిల్ గా స్టార్టింగ్ నుంచి వెళ్దాం. సో ఇంకెక్కడ చూస్తారు ఈ ముద్రలు? మీరు ఇంకెక్కడ చూస్తుంటారు ఈ ముద్రలు? మన డే టు డే లైఫ్ లో ఎక్కడ టచ్ అవుతాయి మనం? పూజలు, పూజా విధానంలో చేస్తాం. ఇంకా ఎవరు వేస్తుంటారు ఈ ముద్రలు? డాన్స్ లో కూడా ఉంటాయి. డాన్స్ లో వేస్తారు. క్లాసికల్. ఎవరు వేయంగా చూస్తారు ఈ ముద్రలు డైలీ? సరే, ఇప్పుడు ఎవరన్నా కలిశారు, మన పలకరింపు విధానం ఏంటిది? నమస్కారం. ఓకే, దీని పేరేంటి? నమస్కార ముద్ర. ఓకే, ఇది వేయడం వల్ల ఏం జరుగుతుంది? మన రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ రెండు యాక్టివేట్ అవుతాయి. ఇది ముద్రానే కదా. ఇప్పుడు మనం పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాము, వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? ఇది ఆశీర్వాద ముద్ర. దేవుళ్ళు ఎట్లా ఉంటారు? అభయ ముద్ర. మీరు చూస్తే ఏ దేవుళ్ళైనా కానీ వాళ్ళు ఏదో ఒక ముద్రలో ఉంటారు. మీరు గమనించండి, ఆశీర్వాదం ముద్ర కానివ్వండి, నమస్కార ముద్ర కానివ్వండి, ఏదైనా ఒక ముద్రలో మాత్రమే ఉంటారు. మీరు ఇంకా గమనిస్తే ఫేమస్ పర్సనాలిటీస్ కానీ, సక్సెస్ఫుల్ పీపుల్ కానీ చాలా మంది ఏదో ఒక ముద్రలో ఉంటారు, ఎప్పుడు గమనించిన. కానీ ఏం జరిగిందంటే, ఎట్లా అయితే మనం యోగాలో ప్రత్యాహార అనే దాన్ని మర్చిపోతున్నామో, లింబుని, యోగా ఏంటిది? యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టౌ అంగాని. దీంట్లో ఏం చేసాం? పైన తలకాయ యమనియమాలు తీసేసాం, మధ్యలో ప్రత్యాహారాలు తీసేసాం, ఓన్లీ ఆసన ప్రాణాయామాలు చేస్తున్నాం, లేదా ధారణ ధ్యాన సమాధులు చేస్తున్నాం. అలానే దీంట్లో కూడా ఏంటి అంటే మనకి ముద్రాలు అనేది యూజ్ చేయట్లేదు చాలా మంది. నేను మీకు చెప్పేది హస్తముద్రాలు మాత్రమే, కానీ దీంట్లో మనోముద్రాలు ఉన్నాయి, కాయముద్రాలు ఉన్నాయి, ఆధార ముద్రాలు ఉన్నాయి, బంధ ముద్రాలు. అవి ఇంకా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. సో ఎట్లా పనిచేస్తాయి, ఏంటివి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాము. ఈ రోజు ఏంటంటే ఉన్న టైంలో మీకు కొన్ని ముద్రాస్ చెప్తాను, మీరు అవి హోంవర్క్ గా చేసుకోండి. జనరల్ గా ఉండే హెల్త్ ఇష్యూస్ ఏంటి మీరు చెప్పండి, దానికి తగ్గట్టు నేను ముద్రాలు చెప్తాను. కామన్ హెల్త్ ఇష్యూస్. కామన్ గా అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి పుష్కలంగా ఉంటున్నాయి సార్. గ్యాస్ అవునండి. ట్రబుల్ అయితే లేనివాడు ఎవడు లేడేమో. ఇంకా అసలైంది మర్చిపోయారు, పొల్యూషన్ వల్ల బ్రీతింగ్ ఇష్యూస్ డే బై డే పెరుగుతున్నాయి. గమనించారా? బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్ లో, ఇంకా హైదరాబాద్ కంటే కూడా బెంగళూరులో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేటి కూడా అన్ని ఏంటంటే పొల్యూషన్ ద్వారానే. ఎందుకు అంటే మన లంగ్స్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించింది. సో అందుకే ప్రాణాయామ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే చూడండి, యోగులు ప్రాణాయామ చేస్తారు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఆరోగ్యంగా ఉంటారు.
సో దాంట్లో మీరు చెప్పిన దాంట్లో ఫస్ట్ గ్యాస్ ట్రబుల్ గురించి చెప్తాం. గ్యాస్ ట్రబుల్ కి మనం ఏ ముద్ర వేయొచ్చో చూద్దాం. గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే మనం డైజెషన్ సరిగ్గా ఉండదో దానివల్ల మనకు గ్యాస్ ట్రబుల్ వస్తుంది. పోనీ గ్యాస్ ట్రబుల్ వస్తుంటేనే ఉంటుందా? దాన్ని అట్లానే వదిలేస్తే అది ఏం చేస్తుంది, బాడీలో వాతం పెరిగి మొత్తం నొప్పులు స్టార్ట్ అవుతాయి. అవునా? సో దీనికి మనం ఏం చెయ్యొచ్చు అంటే వాయుముద్ర అని ఏం చేస్తాం, మన ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలుని బొటన వేలు కింద పెడతాం. ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ కింద పెట్టేసి బొటన వేలు దీని మీద పెడతాం. 3 ఫింగర్స్ ఇట్లా స్ట్రేట్ గా పెడతాం. ఎప్పుడు కూడా ఇట్లా పైకి పెట్టకండి, ఇట్లా స్ట్రేట్ గా పెట్టాలి. ఇట్లా పెట్టారు అంటే ముద్ర తత్వం మారుతుంది. మీకు ఈ బెనిఫిట్ రాదు, ఇంకా వేరే జరుగుతుంది లోపల. సో అందుకని అరచేయి ఎప్పుడు మనం చేసేది జస్ట్ థెరపెటిక్ ముద్రాస్ కాబట్టి దీంట్లో బేసిక్ రూల్ ఏంటి అంటే మీ చెయ్యి వెనక భాగం తొడ మీద ఉండాలి, అరచెయ్యి ఆకాశం వైపు ఉండాలి. ఈ విధంగా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకోండి అందరూ. మీ చేతులు ఇట్లా చూపేయండి, ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేను చెప్తాను. ఏం చేస్తారు, దీన్ని ప్రెస్ చేయొద్దు, జస్ట్ డెంటిల్ గా టచ్ మాత్రమే చేయాలి. మీరు ప్రెస్ చేశారనుకోండి ఏమవుతుంది, రేపటి వరకు ఇక్కడ మొత్తం మీకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, జెంటిల్ గా టచ్ చేయండి, ఇట్లా పెట్టుకోండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఒకవేళ మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్తే ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, 1, 2 ఉండవుగా, అన్నీ ఉంటాయి. వెళ్ళినందుకు ఏం చేయాలి, సామాజిక న్యాయం లాగా మనం ఉన్నవి జస్ట్ అన్ని టేస్ట్ అన్నా చూడాలి, లేకుంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. సరే తిన్నారు, తినంగానే ఏమవుతుంది, వెంటనే కడుపు ఉబ్బరం, లేదా దాన్ని మనం బ్లోటింగ్ అంటాం. అవుతుందా, ఎప్పుడన్నా అయిందా? అది కామన్ కదా. సో ఆ టైంలో మీరు ఈ ముద్ర జనరల్ గా తిన్న వెంటనే ముద్రలు వేయకూడదు, కానీ ఎప్పుడైతే మీకు ఆ బ్లోటింగ్ వస్తుందో ఆ టైంలో మీరు ఈ ముద్ర వేయొచ్చు. ఒక 15 నుంచి 20 నిమిషాలు ఈ ముద్ర వేయండి. ఇమీడియట్ గా మీకు ఏంటంటే ఆ బ్లోటింగ్ తగ్గుతుంది. లేదా ఎవరికైతే గ్యాస్ట్రిక్ వల్ల పొట్ట ఉబ్బుతుందో సో అటువంటి వారికి ఈ ముద్ర వేయడం ద్వారా అది గ్యాస్ట్రిక్ ఇష్యూ తగ్గి పొట్ట కూడా లోపలికి వెళ్తుంది. కానీ మెయిన్ దాని రూట్ కాజ్ ఏంటో చూసి దాన్ని మీరు అడ్రస్ చేయాలి, అప్పుడు అది పర్మనెంట్ గా సాల్వ్ అవుతుంది. లేదు ఈ ముద్ర వేస్తున్నారు, మళ్ళీ గ్యాస్ట్రిక్ పెరిగే ఫుడ్స్ తింటున్నారు, ఏమవుతుంది, మళ్ళీ గ్యాస్ట్రిక్ వస్తుంది. ఇదే కాకుండా మీకు ఎక్కడ బాడీ పెయిన్ ఉన్నా సరే, మీకు మొకాల నొప్పులు కావచ్చు, షోల్డర్ పెయిన్ కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, ఎక్కడైనా సరే వాతం వల్ల మీకు ఏమైనా నొప్పులు ఉంటే ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. లేదు నిద్ర సరిగ్గా పట్టట్లేదు, దానికి కూడా ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. ఒక్క ముద్రలో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఒక్క ఇష్యూకి మనకు 2-3 ముద్రలు కూడా ఉన్నాయి. సో ఈ ముద్ర ఫస్ట్ ముద్ర ఇదేంటి అంటే మీరు ఈ ముద్రని మీరు రెగ్యులర్ గా చేయండి. ఇప్పుడు కొంతమంది టైంకి తినరు, లేట్ గా తిన్నా హెవీగా తిన్నా కొంతమంది హెడ్ఏక్ వస్తూ ఉంటుంది, గమనించారా ఎప్పుడన్నా? ఇప్పుడు 2 o'clock తినాలి, లంచ్ 4 అవుతుంది తినలేదు, గ్యాస్ట్రిక్ వల్ల వాళ్ళకి హెడ్ఏక్ వస్తుంది. ఒకవేళ మీ హెడ్ఏక్ కనుక గ్యాస్ట్రిక్ వల్ల కనుక అవుతే ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ మనకేంటిది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, లేదా ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా, లేదా బాడీ పెయిన్స్ ఉన్నా ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. ఇంకో కామన్ ఇష్యూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అట్లానే వదిలేస్తే కొద్ది రోజులకు ఏమవుతుంది, అది మంటలు స్టార్ట్ అవుతాయి. తిన్న వెంటనే కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నా, పడని ఫుడ్ ఏది తిన్నా
లేదా కొంచెం గ్యాస్ట్రిక్ ఫుడ్ తిన్నా దాన్ని ఏమంటారంటే ఎసిడిటీ అంటారు. పొట్టలో మంట రావచ్చు, లేదా ఛాతీలో మంట రావచ్చు. దాన్ని చెస్ట్ బర్న్స్ కానీ హార్ట్ బర్న్స్ కానీ అంటారు. ఒకవేళ ఆ విధంగా కనుక ఉంటే ఏం చేయాలి? ఎవరికైతే స్పైసీ ఫుడ్ తిన్న వెంటనే కానీ, లేదా తిన్న తర్వాత నార్మల్ టైంలో కానీ, ఎవరికైనా సరే వినిపిస్తుందా? సో అసిడిటీ కానీ, ఎవరికైతే ఛాతీలో మంటలు కానీ ఇవి ఉంటాయో, మీరు చేయవలసిన ముద్ర ఏంటి అంటే జలముద్ర. ఏం చేస్తారు? లిటిల్ ఫింగర్ టిప్ని టిప్ ఆఫ్ థంబ్ తో టచ్ చేస్తారు. ఎంత జెంటిల్ గా టచ్ చేయాలి అంటే ఒక గులాబీ రెక్క పెట్టినా కూడా అది నలగకూడదు. అంటే అంత సాఫ్ట్ గా, అంత జెంటిల్ గా టచ్ చేస్తారు. మళ్ళీ సేమ్ అరచేతుల పైకి ఈ విధంగా ఒక 10 నుంచి 15 నిమిషాలు చేయండి. మీకు ఏంటంటే ఇమీడియట్ గా చాలా మందికి ఏంటంటే ఈ 15-20 నిమిషాలు చేసిన వెంటనే మీకు చాలా వరకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే కొంతమందికి ఇమీడియట్ గా రిజల్ట్ తెలుస్తుంది. కొంతమంది ఏంటి అంటే కొద్ది రోజులు చేయాలి. ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, అది తగ్గే వరకు కూడా చేయొచ్చు. నెక్స్ట్ కామన్ ఇష్యూ మనం ఏమనుకున్నాం? మనం గ్యాస్ట్రిక్ గురించి చూసాం, బాడీ పెయిన్స్ చూసాము. నెక్స్ట్ హార్ట్ డిసీజ్, షుగర్, బీపీ కామన్ గా ఉంటాయి. బీపీ అంటే మళ్ళీ అది హార్ట్ కానీ కిడ్నీ కానీ సంబంధించింది. సో హార్ట్ కి సంబంధించింది చూద్దాం. మీకు ఎప్పుడన్నా సంజీవని అనే పేరు విన్నారా? ఎక్కడైనా? ఎక్కడ విన్నారు? ఎక్కడ ఎక్కడ అంటే ఎక్కడండి? రామాయణంలో వినిపిస్తుంది. ఎక్కడ? రామాయణంలో. దేనికి సంబంధించింది అది? ఆ సంజీవిని పర్వతాన్ని హనుమంతుల వారు తీసుకొని వస్తారు లక్ష్మణుని కోసం. అంటే సంజీవని అంటే జీవితాన్ని ఇచ్చేది, లైఫ్ గివర్, అంతే కదా? సో అట్లానే మనకు ముద్రల్లో కూడా ఒక సంజీవిని ముద్ర ఉంది. అది ఏంటి అంటే మనకు ఆ సంజీవిని అయితే ఎట్లా పనిచేస్తుందో మనకు ముద్రలో కూడా ఇది మనకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 ముద్రలు కూడా మీరు రోజు వేసుకోవచ్చు. ఫస్ట్ ముద్ర అయితే దాంతో లిమిటేషన్ ఏం లేదు, మీరు రోజు 15-20 నిమిషాలు వేసుకుంటే మంచిది. సెకండ్ది అవసరం ఉంటే వేసుకోండి. ఇప్పుడు చెప్పే ముద్ర మీరు ఎవ్రీడే 10-15 మినిట్స్ అందరూ వేసుకోవచ్చు, మీకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా. సంజీవిని అంటే లైఫ్ గివర్. సో ఇది ఏంటి అంటే ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో వారికి ఇది ఒక గిఫ్ట్. ఇది ఎంతగా పనిచేస్తుంది అంటే హార్ట్ పేషెంట్స్ కి ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఈ ముద్ర కనుక వేసుకోగలిగితే వాళ్ళు హాస్పిటల్ వెళ్ళే వరకు కూడా ఈ ముద్ర వాళ్ళని కాపాడదు. ఇప్పుడు మనం చాలా డాక్టర్స్ ఏం చెప్తారు? కొద్దిగా ముందు తీసుకొస్తే మేము ఏమన్నా చేసేవాళ్ళం. మనము డాక్టర్స్ కి ఆ ఛాన్స్ కనుక ఇస్తే వాళ్ళు ఏ కండిషన్ లో ఉన్నా వాళ్ళు మనం కాపాడచ్చు. సో హాస్పిటల్ వెళ్ళే వరకు కూడా ఈ ముద్ర అనేది మనను కాపాడుతుంది. ఒకవేళ హార్ట్ బ్లాకేజెస్ స్టార్టింగ్ లో ఉన్నాయి,
మీరు రోజు చేస్తున్నారు, మీకు మళ్ళీ ఏ అవసరము పడదు. ఇలానే కాకుండా మీ బాడీలో ఇంకా చాలా మార్పులు వస్తాయి చేయడం వల్ల. ఒకానొక బుక్ లో నేను చదివింది ఏంటి అంటే, ఈ ముద్ర రోజు చేయడం వల్ల మనకు న్యాచురల్ డెత్ వస్తుంది. చూడండి, అంత పవర్ఫుల్ ముద్ర ఇది. ఈ ముద్ర చేసే విధానం ఏంటి అంటే, ఫస్ట్ మనం వాయు ముద్ర నేర్చుకున్నాం కదా, ఇండెక్స్ ఫింగర్ ని మనం బేస్ ఆఫ్ ది థంబ్ దగ్గర పెడతాం. మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ టిప్ ని మనం టిప్ ఆఫ్ ది థంబ్ తో టచ్ చేస్తాం. దీని పేరు సంజీవని అంటాము, లేదా అపాన వాయు ముద్ర అంటాము, వాయు అపాన ముద్ర అంటాము, హృదయ ముద్ర అని కూడా అంటాం. దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయి. హార్ట్ కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా సరే, హై బీపీ ఉండనివ్వండి, హార్ట్ లో బ్లాకేజెస్ ఉండనివ్వండి, ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు ఈ ముద్ర వేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు చాలా మందికి ఆయాసం వస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఈ ముద్ర ఒక 20 నిమిషాలు వేసుకొని తర్వాత మీరు మెట్లు ఎక్కి చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. లేదు, ఎవరికన్నా హార్ట్ లో పాల్పిటేషన్స్ అంటాం, అంటే ఏంటిది, గుండె దడ ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది, వాళ్ళకు కూడా ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. సో దీని పేరే హృదయ ముద్ర. ఇదేమున్నాయి దీంట్లో, వాయు ముద్ర ఉంది, అపాన ముద్ర ఉంది. ఈ రెండు ముద్రల కాంబినేషన్ లో వచ్చిన ముద్ర ఇది. దీన్ని మీరు ప్రతిరోజు ఒక 10 నుంచి 15 నిమిషాలు అందరూ చేయొచ్చు. ఈ ముద్రకు లిమిటేషన్ లేదు. కానీ కొన్ని ముద్రలు ఏంటి అంటే టైం లిమిటేషన్ ఉంటుంది. మాక్సిమం మీరు ఏ ముద్ర చేసినా 45 నుంచి 60 నిమిషాల లోపే చేయాలి. కొన్ని ముద్రలు ఉన్నాయి మనకు ధ్యాన ముద్రలు, వాటికి లిమిటేషన్ ఉండదు. అది మన 1 అవర్ కంటే ఎక్కువ చేసినా కూడా ఇబ్బంది లేదు. ఇంకొన్ని ముద్రలు ఉన్నాయి, అవి ఏంటంటే మనం 10 నిమిషాల కంటే ఎక్కువ చేయకూడదు. ఇది ఏంటి అంటే మీరు ఒక 15 నుంచి 20 నిమిషాలు రోజు చేస్తే దీనివల్ల నష్టం లేదు, మీకు చాలా లాభాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ కూడా తగ్గుతుంది. ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో, అపాన వాయులో ఆ వేగం తక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా ఈ ముద్ర హెల్ప్ అవుతుంది. కాన్స్టిపేషన్ ఉన్నా ఈ ముద్ర చేయొచ్చు, గ్యాస్ట్రిక్ ఉన్నా చేయొచ్చు. ఇది హార్ట్ కి హెల్ప్ అవుతుంది, బాడీ పెయిన్స్ తగ్గిస్తుంది. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఈ ముద్ర ద్వారా. సో హార్ట్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మీరు ఈ ముద్రని డైలీ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, డయాబెటిక్ వాళ్ళకు కూడా ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. జనరల్ గా డయాబెటిక్ వాళ్ళకి మనం ఇచ్చే ముద్ర ఏంటంటే అపాన ముద్ర. సో ఇదేంటిది, అపానము ఉంది, వాయువు ఉంది, దీంట్లో 2 ముద్రలు. సో డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ ముద్ర వేయొచ్చు. ఇదేం చేస్తుందంటే, అపాన ముద్ర అనేది ఎలిమినేషన్ ని పెంచుతుంది. అంటే ఏవైతే మనకు గ్రంథులు ఉన్నాయో, ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం వాటిని, అవి ఏవైతే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో సరిగ్గా ప్రొడ్యూస్ చేయడం పోవడం వల్ల మనకు వచ్చే ఇష్యూస్ ఇవి. సో ఈ ముద్ర చేయడం ద్వారా దాని ఎక్స్ప్రెషన్ ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇది హైపర్ టెన్షన్ లోను, అంటే హై బీపీ లోను, డయాబెటీస్ లోను ఈ ముద్ర చాలా హెల్ప్ ఉంటుంది. కానీ ఇది హార్ట్ పేషెంట్స్ కి మాత్రం గిఫ్ట్. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కళ్ళు మూసుకొని ఈ ముద్ర చేసేసుకోండి, ఎటువంటి ఆలోచన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక కామన్ ఇష్యూ నేను అబ్జర్వ్ చేసింది, మార్నింగ్ బాగానే ఉంటారు, ఈవినింగ్ వచ్చేసరికి కలిసిపోతూ ఉంటారు. ఫెటిక్ లేదా వీక్నెస్, లేదా ఒక్క రోజు పని చేస్తే 3 రోజులు రెస్ట్ తీసుకుంటారు. సో ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండట్లేదు, లేదా వీక్నెస్ ఉంటుంది చాలా మందికి.
సో ఎప్పుడైతే మనం అలసిపోతామో అప్పుడు చేయవలసిన ముద్ర ఇది. ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం దీన్ని ప్రాణాయామలో గనుక చేస్తే మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. లేదు ప్రాణాయామ చేసే ఓపిక లేదు, ఉట్టి ముద్ర చేసుకోండి. ఒకవేళ లో బీపీ ఉంటే దీన్ని అవాయిడ్ చేయండి. మిగతా ఏ కండిషన్ లోనైనా ఈ ముద్ర చేసుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే, ఎవరికైతే మనకు కోవిడ్ టైంలో చూసాం మనం, ఆక్సీ లెవెల్స్ అనేది పడిపోతూ ఉంటాయి. లేదా కొందరికి ఏంటంటే సర్జరీ తర్వాత కూడా అటువంటి కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ లో ఇప్పుడు నేను 2 ముద్రలు చెప్తాను, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. మీకు ఆక్సీ లెవెల్స్ మీటర్స్ జనరల్ గా కోవిడ్ టైంలో ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఒకటికి చాలా ఉన్నాయి, దాంట్లో ఒకటి చెప్తాను. ఆక్సీ లెవెల్ మీటర్స్ జనరల్ గా మనకు 95+ ఉండాలి, కొన్ని 90 వరకు ఉన్నా ఓకే. అదేంటి అంటే 70 వరకు వచ్చాయి వాళ్ళు. సో మనం ఏం చేసామంటే, అప్పట్లో నేను ఆన్లైన్ లో ముద్రా క్లాసెస్ ఇవి రెగ్యులర్ గా తీసుకున్నాను, హౌ టు ఇంప్రూవ్ ఇమ్యూనిటీ అని. దాని భాగంగా నేను చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు మనం చూడబోయే ముద్ర ఆది ముద్ర. థంబ్ ని లిటిల్ ఫింగర్ స్టార్టింగ్ లో టచ్ చేస్తాము, 4 ఫింగర్స్ ఇట్లా క్లోజ్ చేస్తాం. దీని తర్వాత ఇంకో ముద్ర చెప్తాను, దాని పేరు ప్రాణముద్ర. సో ఈ ముద్ర వేయడం ద్వారా 3 రోజుల్లో వాళ్ళకు 90 పైగా వచ్చు ఆక్సీ లెవెల్ మీటర్స్ రీడింగ్ అది. ఇట్లానే కాకుండా సర్జరీ తర్వాత కూడా కొంతమందికి అది తగ్గాయి. సో వాళ్ళకు కూడా ఈ ముద్ర చేయడం వల్ల ఒక 2 to 3 days లో ఇంప్రూవ్ అయింది. సో మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ముద్ర అనేది చాలా బాగా పనిచేస్తుంది. లేదు బాగా అలసిపోయారు, ఈ ముద్ర వేసుకోండి. ఒక 3 to 5 minutes డీప్ బ్రీతింగ్ చేయండి, ఇమ్మీడియట్ గా మీకు ఎనర్జీ పెరుగుతుంది 3 to 5 minutes లో. ఇది ఆది ముద్ర. ఎందుకని దీని పేరు ఆది ముద్ర? మనం మొదటిగా వేసే ముద్ర కాబట్టి, ఆది అంటే మొదలు. సో మొదటిగా వేసే ముద్ర కాబట్టి దీని పేరు ఆది ముద్ర అన్నాం. గుర్తుంటాయా ఎన్ని ముద్రలు? వెరీ గుడ్. అందుకే ఈరోజు ఏంటంటే డైరెక్ట్ నేను ముద్రాసే చెప్తున్నాను, మీకు ఇంట్రొడక్షన్ అవి ఏమీ చెప్పట్లేదు. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో, ఎందుకంటే మీకు ఈరోజు చెప్తే మీరు ఆ ముద్రలు ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ మనం ఒక్కొక్క ముద్ర చూద్దాం, దానివల్ల బెనిఫిట్స్ ఏంటివి, ముద్రాస్ ఎట్లా అనేది. నెక్స్ట్ ఇది క్లియర్ కదా, ఆది ముద్ర. ఇది ఈ ముద్రతో పాటు వేయవలసిన ముద్ర. ఈ 2 ముద్రలు కలిపి వేయాలి. ఫస్ట్ ఆది ముద్ర వేయాలి, తర్వాత ప్రాణ ముద్ర వేయాలి. దీని పేరులోనే ఉంది ప్రాణ. ప్రాణ అంటే ఏంటిది? ప్రాణశక్తి. మనం యోగా చేసినా, ప్రాణాయామ చేసినా, మెడిటేషన్ చేసినా, ఏది చేసినా మనం చేసేది దేనికోసం? ప్రాణశక్తి. ప్రాణం ఉంటే ఏమవుతుంది? ఇది శివం. ప్రాణం లేకుంటే, సో మనకు లివింగ్ ఆర్గానిజమ్స్ కి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఉన్న తేడా ఏంటి అంటే ప్రాణ. సో ఆ మెయిన్ ప్రాణ ఏమవుతుంది మనకు తైత్రీయ ఉపనిషత్తులో చెప్పినట్టు, దీంట్లో కూడా చెప్పారు, దీంట్లో ప్రశ్నోపనిషత్తులో దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమని? హృదయ ప్రాణం, ఈ మెయిన్ ప్రాణ ఏదైతే ఉందో ఇది పంచ ప్రాణాలుగా డివైడ్ అవుతుంది. హృదయ ప్రాణో హృదయ అపాన సమాన నాభి మండలే ఉడాన కంఠదేశస్తు వ్యాన సర్వ శరీరాగా. సో ఏదైతే మెయిన్ ప్రాణ ఉందో అది ఇట్లా పంచ ప్రాణాలుగా డివైడ్ అవుతుంది. సో దాంట్లో మనకి మెయిన్ ప్రాణ ఏదైతే ఉందో, ఇది ఎందుకు దీన్ని మనం ఇమ్యూనిటీగా తీసుకుంటున్నాము అంటే, ఇది మన రెస్పిరేషన్ ఏరియాలో ఉంటుంది, ఇది నరిష్మెంట్ అంటాం. సో అందుకని మన లంగ్స్ ఏమనుకున్నా ఇంతకు ముందు, మోడర్న్ సైన్స్ ప్రకారము లంగ్స్ అనేది మన ఇమ్యూనిటీకి సంబంధించింది. చిన్నపిల్లలు ఉన్నారు, కోల్డ్ వస్తుంది, ఎట్లా ఉంటారు వాళ్ళు? వీక్ అయిపోతారు కదా ఆ టైంలో. లేదా ఎవరికైతే లంగ్స్ వీక్ ఉంటాయో వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. చూడండి, తొందరగానే కొద్దిగా వెదర్ చేంజ్ అయినా కానీ కోల్డ్ రావడం, ఫీవర్ రావడం ఇవి జరుగుతూ ఉంటుంది. ఎవరైతే బాగా ప్రాణాయామ చేస్తారో, ఎవరైతే లంగ్స్ హెల్దీగా ఉంటాయో, అప్పుడు మీరు
ఈవెన్ ఏంటంటే కోవిడ్ లాంటివి కూడా చూసాం. ఎవరైతే ప్రాణాయామ యోగా చేస్తారో వాళ్ళకు ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంది. సో మన ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది మన లంగ్ కెపాసిటీని పెంచుకోవాలి. సో అటువంటి ఆ కెపాసిటీని పెంచేటిది ఈ ప్రాణముద్ర. లేదా ఈ ముద్ర ఏం చేయాలంటే అన్ని ముద్రలు వేసిన తర్వాత మనకు ఎండ్ ఆఫ్ ది డే ఈ ముద్ర వేయాలి. ఏమవుతుంది అంటే ఏవైతే మిగతా ముద్రలు వేసామో దాని ఎఫిషియన్సీ కూడా ఈ ముద్ర పెంచుతుంది. దీనికంటే ముద్ర మనం ఆది ముద్ర వేసాం, సంజీవని ముద్ర వేసాం. సో లాస్ట్ లో ఏం చేస్తున్నాం? ప్రాణశక్తిని పెంచుతున్నాం. మనలో మీకు పంచకోశాలు తెలుసు కదా, అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఎప్పుడైతే మనకు ప్రాణమయ కోశలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఈ ముద్రలు ఇంకా బాగా పనిచేస్తాయి. మీకు ముద్రలు కానివ్వండి, అక్యుప్రెషర్ కానివ్వండి, అక్యుపంచర్ కానివ్వండి, ఎనీ ఎనర్జీ హీలింగ్ సిస్టమ్. కొంతమందికి రిజల్ట్ ఫాస్ట్ గా వస్తుంది, కొంతమందికి స్లోగా వస్తుంది. ఎవరికైతే ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు రిజల్ట్ ఫాస్ట్ గా వస్తుంది. ఎవరికైతే ఎనర్జీ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఎనర్జీ లేదు. సో ఎనర్జీని ఎట్లా డైవర్ట్ చేస్తుంది? సో అందుకని ఈ ముద్ర చేయడం ద్వారా మనకు ఆ ప్రాణశక్తి కూడా పెరుగుతుంది. మిగతా ముద్రలకు ఇది హెల్ప్ అవుతుంది. సో అందుకని ఈ ముద్ర చివర్లో చేయాలి. ఇది ఎట్లా చేస్తాము అంటే లిటిల్ ఫింగర్ ని, రింగ్ ఫింగర్ ని, టిప్ ఆఫ్ ది లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ని మనం థంబ్తో టచ్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఏం చేస్తాం? సేమ్ ఇట్లా పెడితే మళ్ళీ తత్వం మారుతుంది. అందుకే ఆల్వేస్ మన అరచేతులు పైకి ఉండాలి. సో అన్ని ముద్రలు వేసిన తర్వాత చివరికి ముద్ర వేసి మీరు ఆ డేని క్లోజ్ చేయొచ్చు. మీరు ఒకటి కాదు, ఒక ముద్ర తర్వాత ఇంకో ముద్ర కూడా వేయొచ్చు. జనరల్ గా బేసిక్ రూల్ ఏంటి అంటే తిన్న వెంటనే 1 గంటన్నర 2 గంటలు ముద్రలు వేయకుంటే మంచిది. కానీ ఎమర్జెన్సీలో ముద్రాలు తిన్న వెంటనే వేయొచ్చు, తింటూ కూడా వేయొచ్చు. ఇప్పుడు మీ గ్లాస్టిక్ మొత్తం బ్లోటింగ్ వచ్చింది, నేను కంప్లీట్ చేసి నేను వేస్తానంటే అవ్వదు కదా, ఇమీడియట్ గా వేసేసేయండి. ఎమర్జెన్సీలో కొన్ని ఎమర్జెన్సీ ముద్రాస్ ఉంటాయి, అది వేయొచ్చు. లేదు లేదు తిన్నాక 1.5 అవర్ ఆగమన్నారు సార్, వినిపిస్తుందా వాయిస్? తిన్నాక సార్ 1.5 అవర్ ఆగమన్నారని చెప్పి 1.5 అవర్ మనం గ్యాస్ట్రిక్ తో బాధపడలేం కదా. సో కొన్ని ఎమర్జెన్సీ ముద్రాస్ మనం తిన్న వెంటనే కూడా వేయొచ్చు. ఎందుకంటే నేను చెప్పేది ప్యూర్ థెరపెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను యోగిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు. యోగాలో థెరపెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ముద్రలు నేర్పిస్తున్నాను. అంటే మనకు హీలింగ్ కి ఎట్లా యూజ్ అవుతాయి ముద్రాస్ అనేది. సో దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు? ఉంటే అడగండి. రైట్ సార్, థ్యాంక్ యూ అభినవ్ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అద్భుతంగా ముద్రల గురించి తెలియజేశారు, అనేక ముద్రలు. సో ఈ ముద్రా విజ్ఞానం అనేది అతి ప్రాచీనమైనటువంటిది, మన యొక్క స్వీయ విజ్ఞానం. దీన్ని పదే పదే నేర్చుకుంటూ దీన్ని మరి ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా మీ ద్వారా ఈ ముద్రలు తెలుసుకోవడం జరిగింది. సో మిత్రులారా, ఇక్కడ గమనించాలి సార్, మనకి 13, 14 మన కార్యక్రమం జరగబోతుంది పడతాల పిరమిడ్లో. అక్కడ కూడా సార్ వస్తారు. అక్కడ కూడా ముద్రా విజ్ఞానాన్ని ఇంకా ఎక్కువ ఎక్కువ ముద్రలు, తర్వాత ముద్రా విజ్ఞానాన్ని విశేషంగా పూర్తిగా కూడా మనం 1 గంట పాటు ప్రాణాయామం అంటే ఇప్పుడు యూట్యూబ్ తెరిస్తే ప్రతి ఒక్కరు ప్రాణాయామం చేపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, కాకపోతే దాంట్లో కూడా కొద్ది ఇంటర్నెట్, సో దాంట్లో కూడా ఎలా చేయాలి, ఏ పద్ధతిలో చేస్తే దాని లాభం ఎక్కువగా మనం
మనకు చేకూరుతుంది అనేది ఆ సారు మనకి తెలియజేస్తారు. సో కాబట్టి ఆ రోజు అందరూ కూడా కలుసుకుందాం. మీరందరూ కూడా ఎవరు కూడా మిస్ కాకుండా అటెండ్ కాండి. ఓకే. ఇప్పుడు ఇంకా ఈ వర్షాలు ఇదంతా తగ్గుతుంది. వర్షం కారణం చేత మనం పోస్ట్పోన్ చేయడం జరిగింది. సార్ కూడా 13, 14 పూణే కార్యక్రమం ఉండింది. కానీ ఫార్చునేట్లీ అగైన్ అది క్యాన్సిలేషన్ అది అయ్యి మళ్ళీ రావడం జరుగుతుంది. లేదంటే మిస్ అవుద్ది అనుకున్నాము. బట్ ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సో ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు చూద్దాం సార్. మన యొక్క మిత్రుల ప్రశ్నలు వాళ్ళ యొక్క అనుభవం ఏంటని చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఎస్, లలిత మేడం మాట్లాడండి. నమస్తే సార్. మాకు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు సార్. చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఆ ముద్ర విజ్ఞానం గురించి, అలాగే ప్రాథమిక ముద్రలు ఏమేమి ఉన్నాయో అవి మీరు చూసుకోవచ్చు, అవి చేయొచ్చు. దాని నుంచి ఏమేమి సమస్యల నుంచి బయటపడగలుగుతాము అంటే ఇప్పుడు సామాన్యంగా మెయిన్ ఇంపార్టెంట్గా ప్రజలు ఫేస్ చేసే ముద్రల గురించి చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. ఎలా పెట్టుకోవాలి ముద్రాసు, అలాగే గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోకూడదు, సున్నితంగా పెట్టుకోవాలి. ఎలా చెప్పారంటే ఆ వేళ్ళ దగ్గర రోజా రేకులు ఉన్నా కూడా నలగకూడదు అని చెప్పారు సార్. అంటే ఇవి ఎంత మృదువుగా పెట్టుకోవాలి అనేసి చెప్పడం జరిగింది. ఆ ఆ, దానికి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఎలా చేసుకోవాలి, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. సో అందరూ కూడా మీరు హ్యాండ్ రైజ్ చేసి ఎవరెవరు మాట్లాడాలనుకుంటారో ప్రశ్నలు అడగండి. ఇంకొక 10 నిమిషాలు. సో అయితే ఈ వీడియోలు వస్తున్నాయి, కానీ వీడియోలు మీరు ఇక్కడ చాట్ బాక్స్లో వేసినప్పుడు లైక్ చేయాలి. లేదంటే అదే పనిగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, నేర్చుకున్నది మరి మనం ఏం చేయాలి, శ్రవణం మననం చేసుకోవాలి. కాబట్టి ఇంటికి పోయాక ఒక బుక్ పెన్ను పెట్టుకొని రాసుకొని ఆ వీడియోని మళ్ళీ చూడాలి. తర్వాత ఆ వీడియోలను ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఓకే. ఎందుకంటే ఇంతమంది ఉన్నాం, వాట్సాప్లో కూడా ఇంకా చాలామంది ఉన్నారు, వేల మంది. అయితే అక్కడ వచ్చేటువంటి వ్యూస్ లేదా దాని పరిస్థితి చూస్తే అంటే ఈ అంత జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి మాస్టర్స్కి సో మినిమం ఇంతే, అంటే ఇంతమంది చూస్తారా, అసలు చూడరా వీళ్ళు అనేంత అనేక డౌట్స్ వస్తుంటాయి మనకి. కాబట్టి ఆ విధంగా చేయొద్దు. అందరూ కూడా వీడియో చూడాలి, మళ్ళీ ఒకసారి మననం చేసుకోవాలి వీడియో చూసి ఇంటికి పోయాక. నెక్స్ట్ డే వస్తుంది కాబట్టి తర్వాత అందరికి పంపించండి వాట్సాప్లో, ఎక్కడ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఏముంటే అన్నిటికీ వాళ్ళు ఫార్వర్డ్ చేయాలి. సో అది కూడా మనం చేయకపోతే మన కనీస బాధ్యత కదా అది. సో మన కనీస బాధ్యతగా ఇక్కడ ఏది ఎవరు మీ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉండదు. సో ఫౌండేషన్ ఎప్పుడు కూడా నిరంతరం మీకోసం వర్క్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఆ ఫౌండేషన్ మనం ఇవ్వాల్సినటువంటి కృతజ్ఞత ఇంతే, మనం ఇవ్వగలిగేది ఇంతే, ఇంతకంటే ఏమి ఇవ్వలేం కూడా. ఓకే. ఆ జ్ఞానానికి వెల కట్టలేం మనం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ పాటించండి దయచేసి. రైట్. సుభాషిణి మేడం మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. రైట్. యాదగిరి సార్ మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఈరోజు మాకు ఒక అద్భుతమైన అంటే ముద్ర చెప్పారు సార్. ఇది చాలా అంటే మామూలు చూస్తున్నాం, కానీ ఈ రోజు చెప్పిన మీరు ముద్రలు ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, ఏదైతే ముఖ్యంగా అవసరమో అవి మేము చెప్పారు. ఇది ఇంకోటి సంజీవని ముద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అనేది, అది ప్రతి ఒక్కరికి అవసరం. ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, ఇది హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అయ్యారనేది నేను ఈరోజు అద్భుతంగా మాకు చెప్పారు సార్. మంచి విషయాలు చెప్పారు. ఇది ఇంకోటి సార్, ఇది ఈ ముద్రను మాకు అంటే ఇది సంజీవ ముద్ర పోతే మీరు కనపలేదు నాకంటే, మీరు ఒక చిన్నగా ఉండేది అదొకటి, అది అర్థం కాలేదు సార్. ఒకసారి నేను పంపిస్తాను సార్. నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి. నేను సార్. ఒకసారి మీకు ఎట్లా బెనిఫిట్ అవుతుంది చూసి నేను ఎట్లా పంపించగలను నేను ఒకసారి వీరికి పంపిస్తాను. ఓకే సార్. సార్ ఇంత మంచి అవకాశం మాకు కల్పించిన రంగనాథ్ సార్కు కోటి కోటి ధన్యవాదాలు. ఇటువంటి ఇంకా మేము మీ వాళ్ళు నేర్చుకోవాలని ఆశిస్తున్నాం సార్. ఎస్. ఇంకా మనకి సార్ లాగానే అంటే ఎంతో విజ్ఞానవంతులు మనకు ఆ రోజు కార్యక్రమానికి అటెండ్ స్పీచ్ ఇవ్వడానికి వస్తున్నారు. మర్మా థెరపీ సార్ వచ్చేసి ముద్ర అండ్ ప్రాణాయామ, ఇంకొకరు మర్మా థెరపీకి వస్తారు, ఇంకొకరు వచ్చేసి సమగ్ర జీవన శైలి, అంటే జీవన శైలి ఎలా ఉండాలి, సమగ్రంగా ఎలా ఉండాలి అనేది ఇంకొక డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇంకా పోతే ఆయుర్వేదకి ఒక ఆయుర్వేద జీవన విధానానికి ఆయుర్వేద గురించి ఒక అద్భుతమైన వ్యక్తి వస్తున్నారు. వాళ్ళు ఈరోజు కూడా అంటే చాలా ఫేమస్, ఇండియాలోనే ఒక మంచి ప్రసిద్ధి చెందినటువంటి ఒక వక్త. సో ఎంతో
దీని మీద ఒక 30 సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఒక మేడం వాళ్ళు కూడా వస్తున్నారు. సో తర్వాత మన యొక్క ఇంటి నివారణలకి ఆయన డాక్టర్ మాధవరావు గారు ఆయన వచ్చేసి అనేక ప్రసంగాలు ఇచ్చారు. ఆల్రెడీ మీరు చూడొచ్చు కూడా యూట్యూబ్లో. సో డాక్టర్ మాధవరావు అని చెప్పేసి ఆయన వచ్చేసి అక్కడే చెప్తారు. ఆయన 2-3 అవర్స్లో మీకు అన్ని నేర్పించేస్తాను, మీరు నేర్చేసుకోండి అంటాడు. అంటే ఆయన అంత గొప్ప వ్యక్తి, అంటే అంతగా ఉదారంగా అందరికి చెప్పాలి, నేర్పించాలని వాళ్ళ ఆశ చూడండి ఎలా ఉందో. ఆయన అదే అన్నారు, 2-3 అవర్స్ చేయండి, నేను మొత్తం నేర్పించేసి వెళ్ళిపోతాను అన్నాడు. సో అన్నట్టే ఆయన చెప్పారన్నమాట. ఆ విధంగా అందుకే ఆయనకు 2 రోజులు ఇవ్వడం జరిగింది. ఇంటి నివారణ కోసం హోమ్ రెమెడీస్ అనమాట. ఆయనకు 2 డేస్ ఇవ్వడం జరిగింది. సో ఇలాగా అందరు ఎక్స్పర్ట్స్ కూడా ఈ వేదికకు వస్తారు. ఈ ఒక వారంలో ఎప్పుడెప్పుడు క్లాసులు సాధ్యమైతే వాళ్ళ క్లాసులు మీకు ఇప్పిస్తాం. చూడండి ఆ జ్ఞానం ఎలా ఉంటుందో. జ్ఞానం అనేది మనకు విరివిగా అదే అంటే విస్తారంగా దొరుకుతుంది. ప్రతి యూట్యూబ్లో, ప్రతి జూమ్లో మనకి ఎంత కావాలో అంత ఉంది పిఎంసిలో. సో మనం దాని గురించి వెతకాల్సిన అవసరం లేదు. కానీ ఈ విజ్ఞానం దొరకదు కదా. ఈ విజ్ఞానము నేర్చుకోవాలంటే అనేక గురువుల దగ్గర వెళ్ళాలి. మనం ఇంట్లో కూర్చొని జస్ట్ పుస్తకం చదివితేనో లేకపోతే కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం చేస్తే రాదు ఈ జ్ఞానం. ఇది నేర్చుకోవాలంటే ఒక గురువు కావాలి. ఇప్పుడు మనం అంటే విశేష జ్ఞానం ఏదైతే తెలుసుకుంటామో దీనంతటికీ ఒక గురువు కావాలన్నమాట. అలాగా సార్ వాళ్ళు ఎంతో మంది దగ్గర వెళ్ళి నేర్చుకున్నది మనకి ఇప్పుడు క్లుప్తంగా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు కూడా ఇంకా ఎక్కువగా కవర్ చేస్తారు. ఓకే, రైట్. ధన్యవాదాలు. అందరూ కూడా ప్రచారం చేయండి, కార్యక్రమాన్ని ప్రచారం చేయండి, ప్రచారాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అవును, ఇంకా తప్పకుండా. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా అంటే విస్తారంగా ఇప్పటి నుంచి చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎక్కువ మంది ప్రచారం చేసి ఎక్కువ మంది జాయిన్ చేయించండి. మన దీంట్లో కార్యక్రమం ఆల్రెడీ గూగుల్ ఫామ్ ఇచ్చాము, అన్నిట్లో జాయిన్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయండి. ఓకే, రైట్. రఘు శర్మ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే పక్షవాతం వచ్చింది సార్. మీరు చెప్పే సంజీవిని బుద్ధి నాకు బాగా కొంచెం నచ్చింది. అది ఎలా ఒకసారి నాకు అది ఎలా పెడతారు చూడండి, ఫస్ట్ ఇండెక్స్ ఫింగర్ ని మనం థంబ్ బేస్ దగ్గర పెట్టాలి. తర్వాత మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, టిప్ ఆఫ్ ది థంబ్ తో టచ్ చేయాలి. ఇది సంజీవని ముద్ర. ఇది వాయు ముద్ర, ఇది అపాన ముద్ర. రెండు కలిసినప్పుడు అది సంజీవని ముద్ర అవుతుంది. ఓకే సార్. ఒకసారి ఒక చేతితో చేయొచ్చు సార్? ఒక చేతితో చేయొచ్చు సార్. ఓకే, చేయొచ్చు సార్. మీకు ఇంకా ఏంటి అంటే మీరు దీంతో పాటు మీరు జ్ఞాన ముద్ర బాగా చేయండి. జ్ఞాన ముద్ర. ఓకే సార్. ఏంటంటే నేను బెనిఫిట్స్ మళ్ళీ క్లాసెస్ లో చెప్తాను. మీకు ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. ఓకే సార్. ఎవరికైతే చిన్న చిన్న ఇప్పుడు క్లాట్స్ ఫామ్ అవుతున్నాయో అవి కూడా రిమూవ్ అవుతాయి. దీంతో నర్వస్ స్ట్రెంత్ పెరుగుతుంది. సో మీకు ఈ ముద్ర చాలా మంచిది సార్. మీరు ఇది రోజు చేయండి. జ్ఞాన ముద్ర చేయండి, సంజీవని ముద్ర కూడా చేయండి. ఇవి హెల్ప్ అవుతాయి. మీరు ఇవి చేయండి సార్. దీనికైతే టైం లిమిట్ లేదు. సంజీవని ముద్ర మాత్రం ఒక 15 నుంచి 20 నిమిషాలు చేయండి మ్యాక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. ఈ సంస్థ మహాపౌరులకి ధన్యవాదాలు సార్. మేమేంటి అంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అంతే. ఎందుకంటే రంగనాథ్ గారు చూడండి ఎంత కష్టపడుతున్నారు. 5 లాంగ్వేజెస్ లో రోజు 10 క్లాసులు చేస్తున్నారు. ఒక 10 మంది ట్రైనర్లను పెట్టి డిఫరెంట్ డొమైన్స్ నుంచి మీకు ఇంతగానో నాలెడ్జ్ ఇస్తున్నారు. సో దాన్ని ఏంటంటే మీరే కాకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరికీ కూడా ఉపయోగపడాలి. సో ఎంత ఎక్కువ మంది వస్తే అంత ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది చెప్పడానికి. అరే ఇంతమంది వస్తున్నారు మన కోసం అని చెప్పేసి 4 ముద్రలు చెప్పే దగ్గర 10 ముద్రలు చెప్తాం. సో అందరికీ ఏంటంటే ఇది స్ప్రెడ్ చేయండి. చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఎస్, ఇంకా సుగుణారావు మాట్లాడతారండి, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే. ముద్రల గురించి చాలా బాగా చెప్పారు సార్. సో ఇవన్నీ కూడా మేము ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాను. మీరు ఏదో క్లాస్ గురించి చెప్తున్నారు సార్, 13, 14 అని, దాని గురించి నాకు అర్థం కాలే. ఓకే, సో 13, 14 వచ్చేసి
హైదరాబాద్ కడతాల్ పిరమిడ్, కైలాసపురి, మహేశ్వర మహాపిరమిడ్, మహేశ్వర మెగా పిరమిడ్లో 13, 14 మనకి 2 రోజుల సంగీత ధ్యాన యజ్ఞము మరియు సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం జరపబడుతుంది. ఓకే, అక్కడ మనం సెలబ్రేట్ చేయబోతున్నాం. కాబట్టి ఆ కార్యక్రమంలో ప్రత్యేకంగా ధ్యానము ఉంటుంది, సంగీత ధ్యానము, ఒక 3 గంటలు నిరంతర ధ్యానంతో పాటు అది మధ్యాహ్నం వరకు సంగీత ధ్యాన కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం నుంచి మనకు విశేషంగా ఈ జ్ఞానం ఏది సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం అంటే ముద్రా థెరపీ, మర్మ థెరపీ, ఇంటి నివారణలు, ఆయుర్వేద, సో ఈ విధంగా అనేక థెరపీస్, ఇంకా చెప్పాలంటే సౌండ్ హీలింగు, క్రిస్టల్ హీలింగు, ఇలాంటి అనేక విషయాలు, శివంబు చికిత్స అంటే స్వమూత్ర చికిత్స, ఓకే, అది కూడా ఉంటుంది. సో ఇన్ని విశేష జ్ఞానం మనకు అక్కడ దొరుకుతుంది. అందుకోసం దాన్ని అటెండ్ కాండి వితౌట్ మిస్సింగ్. అంటే హైదరాబాద్లో మనకు పిరమిడ్ లోపల కాబట్టి, మెగా పిరమిడ్లో కాబట్టి నిజంగా అది అద్భుతమైనటువంటి ప్లేసు, శక్తి క్షేత్రం. అక్కడ పత్రిజీ శక్తి స్థల్ అంటే ఆయన సమాధి కూడా ఉంది అక్కడ, పత్రిజీ సమాధి కూడా అక్కడే ఉంది. కాబట్టి మనం అందరం తప్పకుండా అక్కడ కలుద్దాం. ఓకే. సెప్టెంబర్ 13, 14 దానికి రిజిస్ట్రేషన్ విధానం అంతా కూడా మీరు వాట్సాప్లో ఉంటే వస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాం మళ్ళీ క్యాంపెయిన్. సో అది దాన్ని రిజిస్టర్ చేసుకోండి, గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. ఓకే, రైట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు సార్ని, ఏదైనా ముద్రల గురించి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. రైట్, ఓకే. ఎస్, రవీంద్రరావు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. చాలా చక్కగా వివరించారు సార్ ముద్రా జ్ఞానం గురించి. ఇప్పుడు దాదాపు 7-8 ముద్రలు చెప్పారు. ఈ ముద్రలను సాధ్యమైనంత వరకు మేమందరం ప్రస్తుతం ఉపయోగిస్తున్నాం సార్. అంటే మన ఫౌండేషన్ లో ప్రతి వారం కూడా ఒక ముద్ర గురించి చెప్తూ ఉన్నారు. చాలా వరకు అందరికి కూడా కొంత పరిచయం ఉంది సార్. మీరు ఇంకా కొద్దిగా డీటెయిల్ గా చెప్పారు. ప్రస్తుతం మామూలుగా జనజీవనంలో, నిత్య జీవితంలో అందరూ ఎదుర్కొనే సమస్య ఈ డైజెస్టివ్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం, అదే సార్ మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు చాలా మందికి ఉండేది. ఇప్పుడు దాని గురించి చాలా వివరించారు సార్. అవి కనుక అందరూ ప్రతి ఒక్కరుగా నిత్యం ఫాలో అయినారంటే ఆ సమస్య లేకుండా పోతుంది సార్. మీ నుంచి ఇంకా కూడా ఎక్కువ జ్ఞానాన్ని పొందడానికి మేము కోరుకుంటున్నాం సార్. డెఫినెట్ గా సార్. నెక్స్ట్ ఏంటి అంటే ఈరోజు జస్ట్ ముద్రలు చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే బేసిక్స్ నుంచి వెళ్తాను. ఓకే సార్. ఎందుకంటే ఫస్టే కదా మీకు బేసిక్స్ చెప్పడం కంటే ముద్రలు చెప్తే మీరు ప్రాక్టీస్ చేస్తారు. అవును సార్, అవును సార్. అందుకని చెప్పేసి నేను ముద్రలే చెప్తాను మీకు. ఇంకా అది ఎందుకు వేస్తే ఈ ముద్ర ఎందుకు వేయాలి అనేది నేను చెప్పలేదు. అది మెల్లిగా మనం మళ్ళీ క్లాసెస్ లో చూద్దాం. ఓకే సార్, ధన్యవాదాలు. సో మనమందరం కూడా ఈ కార్యక్రమానికి ధ్యానం చేసే వాళ్ళే కాకుండా ధ్యానం చేయని వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చేయొచ్చు. దీంట్లో ఉన్న విశేషం అది. మన కార్యక్రమం సెప్టెంబర్ 13, 14 కార్యక్రమానికి సో ధ్యానం చేయని వాళ్ళు కూడా రావచ్చు. ధ్యానం చేసే వాళ్ళు అర్ధం రోజు వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, కార్యక్రమాన్ని అద్భుతంగా వాళ్ళు అనుభవం తీసుకోవచ్చు. సెకండ్ హాఫ్లో మనకి ధ్యానం చేయని వాళ్ళకు కూడా ఆరోగ్యం కావాలి కదా. సో వాళ్ళకు భౌతిక ఆరోగ్యం తప్పనిసరి కావాలి, మానసిక ఆరోగ్యం తప్పనిసరి కావాలి కదా. సో ధ్యానం అలవాటు లేకపోవచ్చు, ధ్యానం కుదరకపోవచ్చు, అట్లాంటి వాళ్ళకు కూడా ఎన్నో ముద్రలు ఉన్నాయి. ముద్రా విజ్ఞానం ఉంది, శివంబు చికిత్స ఉంది, మర్మ థెరపీ ఉంది, ఇంటి నివారణలు ఉన్నాయి, ఆయుర్వేద జీవనశైలి ఉంది, ఎన్ని కావాలో అన్ని ఉన్నాయి. ఇది పంచభక్ష పరమాన్నం అని చెప్తాం కదా, అట్లాంటి భోజనం మనం అక్కడ వడ్డిస్తుంది. కాబట్టి ఎవరు మిస్ చేయొద్దు. ఇలాంటి ఎక్స్పర్ట్స్ సార్ వాళ్ళు ఎంతో మంది గురువుల దగ్గర పోయి నేర్చుకుంటారు. సో అలాంటిది మనకు ఒక చోట వచ్చి దొరుకుతుంది అంటే అంతకంటే అదృష్టం ఏం కావాలి. కాబట్టి ఎవరు మిస్ చేయొద్దు. అందరూ కూడా మరీ మీ పరిధిలో ప్రచారం చేయమని చెప్తున్నాను ఎక్కువగా. వెంకటేష్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం. ముద్రల గురించి చాలా వివరంగా చెప్పినారు. మాకు ఈ ఫోటోలతో కూడిన వివరణాత్మక బుక్ ఏమైనా దొరుకుతుందో కొంచెం అడ్రస్ ఇస్తే తెచ్చుకుంటాం సార్. సరే, సరుకు తెలిసింది కూడా పెడతారు, నాకు తెలిసింది కూడా బుక్ లింక్ పెడతాము, మీరు కొనుక్కోవచ్చు. కొనుక్కుంటాం సార్. ఫోటోలతో వివరణతో కూడిన బుక్ వీలవుతే సార్ని అడుగుతాము. కొన్ని బుక్స్ ఏమైనా అక్కడ మనం నెక్స్ట్ కార్యక్రమం దగ్గర కూడా అరేంజ్ చేస్తాము, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు తప్పకుండా.
ఓకే, ధన్యవాదాలు. ఎస్. ఇంకా నెక్స్ట్ ఎవరికైనా డౌట్ ఉంటే మాట్లాడండి, లేదు అంటే ఇంకేమన్నా మీరు చెప్పదలుచుకుంటే మాట్లాడొచ్చు. ఇంకొక 2 నిమిషాలు కార్యక్రమాన్ని మనం ముగిస్తాం. రైట్, రాఘవ గారు మాట్లాడండి. కార్యక్రమం గురించి చెప్పండి. సెప్టెంబర్ 13, 14. నమస్తే సార్. ముద్దుల గురించి చాలా చక్కగా చెప్పారు సార్. నిత్యం మేము నేర్చుకుంటున్న ముద్దుల్లో మళ్ళీ ఒకసారి పరిచయం చేశారు. అట్లా అని అందరూ ప్రాక్టీస్ చేస్తే దానివల్ల ఫలితాలు అనేది అమోఘంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయడం ద్వారానే మనం వాటి యొక్క లబ్ధిని పొందగలుగుతాం. కాబట్టి ప్రాక్టీస్ చేయండి మాస్టర్స్ అందరూ కూడా ఈ ముద్రలు అనేది. ఇంకా రాబోయే కాలంలో సార్ ఇంకా డెప్త్ గా చెప్తారు కాబట్టి ఆ విజ్ఞానాన్ని మనం కూడా పొందుతాము. మనకు జరగబోయేటువంటి రేపు సెప్టెంబర్ 13, 14 తారీఖు ఈ కార్యక్రమాలు అన్ని కూడా ఇంకా విశదీకరంగా మనం లైవ్ లో చూస్తాం. మనం దూరంగా ఎక్కడెక్కడో ఉండి అన్ని ప్లేసుల నుంచి మనం తీసుకున్న విజ్ఞానం కంటే లైవ్ లో దగ్గర ఉండి తీసుకున్నది, గురువుల ద్వారా అందుకున్నది, దాని యొక్క ఫలితం అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరు మాస్టర్లు అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు, మీ బంధువులు, అదే విధంగా మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, మీరు పనిచేస్తున్న ప్లేసులో కానీ, చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడానికి మాక్సిమం మీ వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ మీరు ప్రచారం చేస్తే ఈ యొక్క కార్యక్రమం చక్కగా అద్భుతంగా నిర్వర్తించడానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తారని నేను కోరుతున్నాను. రైట్, Thanks. థ్యాంక్ యూ. ఎస్, రవీంద్ర గారు చెప్పండి. రవీంద్ర గారు కార్యక్రమం గురించి చెప్పండి. సెప్టెంబర్ 13, 14 మీ మాటల్లో చెప్పండి. రవీంద్రరావు గారు. 13, 14 తేదీల్లో హైదరాబాద్ కత్తాల దగ్గర నిర్వహించే కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటికే మరలా ఒకసారి ఫోన్ చేస్తున్నాం సార్. మళ్ళాను ఒకసారి అంతకుముందు చేస్తున్నాం కదా. ఇప్పుడు ముఖ్యమైన అంతకుముందు మనం ఫోన్ చేసినప్పుడు ఎవరైతే మనకి ఖచ్చితంగా వస్తామని చెప్పినామో వాళ్ళందరికీ కూడా మరలా ఒకసారి ఫోన్ చేశాను సార్. ఫోన్ చేసేస్తున్నాను, ఇప్పటికే చేస్తున్నాను. వాళ్ళందరికీ దాదాపు కొంతమందికి వాళ్ళు ఖచ్చితంగా వస్తాం సార్ మేము ఈసారి. మొన్నసారి అయితే మేము రాలేకపోయి ఉండేవాళ్ళని, వస్తామని చెప్పే కానీ వర్షాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ తెలుసుకుంటారు. కాబట్టి మీరు చెప్పకపోయినా కూడా మేము వచ్చిన వాళ్ళని కాదు అసలు అని చెప్పారు సార్. ఈసారి ఖచ్చితంగా వస్తామని చెప్పుకున్నారు సార్. అందుకని వాళ్ళు వివరించడం జరిగింది సార్. అదే సార్, ఆ మర్మా థెరపీ అనేది ఒకసారి 2 మాటలు చెప్పండి సార్. వాళ్ళకి ఏదైనా చెప్పేదానికి బాగుంటుంది సార్. మర్మా థెరపీ అంటే ఏంటి? మాకు కూడా పెద్ద ఐడియా లేదు సార్ మీద. సో మర్మ అంటే సో మర్మ అనేది మన దేహంలో అనేక శక్తి కేంద్రాలు ఉంటాయి. ఓకే, తర్వాత శక్తి నాడులు ఉంటాయి కదా మన లోపల. వాటిలో ప్రవహించే ఈ ప్రాణశక్తిని ఉపయోగించుకొని ఆ ప్రాణశక్తి సంచారం ఎక్కడెక్కడ ప్రాణశక్తి కొరత ఉందో అక్కడికి ప్రాణశక్తి ప్రవహించేలాగా చేసి ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనం ధ్యానం చేస్తే ఏమో చెప్పండి. ధ్యానం చేస్తే మనకు ప్రాణశక్తి ప్రవాహం అవుతుంది కదా, అయ్యి మనకు అనేక రోగాలు తగ్గుతూ ఉంటాయి కదా. మరి ధ్యానం చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ధ్యానము కూడా సరిగ్గా కుదరని వాళ్ళ పరిస్థితి ఏంటి? ధ్యానం చేస్తున్నాము కానీ సరిగ్గా కుదరక మన లోపల మనస్సు, ఇప్పుడు ధ్యానం అంటే ఎలాంటిదంటే ఇది ఒక రకంగా అగ్నిలో మనం ప్రవేశించడం లాంటిది. అది ఎలా ఉంటుందంటే మనస్సు ఓ పక్క లాగుతూ ఉంటుంది, వెనక్కి లాగుతూ మనం చూస్తే మనస్సు వెనక్కి లాగుతూ ఉంటుంది, మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనసు వదలదు అది. ఎందుకంటే మనసుకు ఎన్ని రకాల డైవర్షన్స్, ఎన్ని రకాల ఆలోచనలు, దాంట్లో ఉన్న గందరగోళము. అంత ఈజీగా ధ్యానం చేపించే పరిస్థితి ఉందా అంటే ధ్యానం ప్రయత్నం చేసి 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 1 గంట చేస్తే ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు మనకు గట్టిగా కుదురుతుంది. దీర్ఘకాల ధ్యానం చేస్తే ఇంకా పర్వాలేదు. జస్ట్ అట్లా కూర్చొని అట్లా లేచేదానికి కాదు ధ్యానం అంటే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకి రోగాలు తగ్గే విధానం ఏంటి, ఎలా దాన్ని నయం చేసుకోవాలంటే మొత్తం దేహంలో ఎలాంటి రోగం ఉన్నా కానీ, ఎస్పెషల్లీ ఈ నర్వ్స్ ప్రాబ్లమ్స్, ఓకే, స్పైనల్ కార్డ్ ప్రాబ్లము, డిస్క్ ప్రాబ్లము, డిస్క్ క్లిప్పు, ఈ లోయర్ బ్యాక్ పెయిన్, ఈ యొక్క ఏది మోకాల నొప్పులు, సయాటికా, ఇలాంటివన్నీ మామూలుగా అల్లోపతి దాంట్లో కానీ ఇంకా వేరే వైద్యంలో కానీ కొద్దిగా కష్టమే, అంత ఈజీగా తొలగిపోయేది కాదు అవి. అదే ఒక మర్మ థెరపీలో
సులభంగా చేస్తారు. అతి సులభంగా దాన్ని ప్రాణశక్తిని ఎక్కడెక్కడ పాయింట్స్ ఉంటాయో వాటిని యాక్టివేట్ చేసి అక్కడి నుంచి అక్కడ బ్లాక్ అయింటే కూడా ఎనర్జీ ఫ్లో బ్లాక్ అయింటే దాన్ని జస్ట్ వాళ్ళు టచ్ చేస్తారు. ఎక్కడ టచ్ చేయాలో వాళ్ళకి తెలుసు. అది మహావిద్య. అది ఒక గురువు దగ్గర 12 సంవత్సరాలు ఉండి నేర్చుకుని బయటికి వెళ్ళాలి. అలాంటి విద్య అది. 12 సంవత్సరాలు ఓపిక ఉందా ఇప్పుడు ఎవరికైనా? లేదు కదా సార్. ఒక నెల ఉండరా బాబు ఏదో నేర్చుకుందు అంటే ఆ నెల కూడా ఉండలేడు. అంత చంచలంగా ఉన్నారు ఇప్పటి రోజుల్లో. విద్య నేర్చుకోవడం అంటే ఎట్లా అయిపోయిందంటే కంప్యూటర్ కొట్టలే అట్లా కొడితే గూగుల్లో అట్లా వచ్చేయాలి అంతే. అదే విద్య అంటే. ఇప్పుడు విద్య అదే కదా. ఇంకేమైనా ఉందా విద్య మీనింగ్ అంటే? గూగుల్లో కొడితే వచ్చిందా, అది చదివామా, బుక్లో రాసి చదువుకున్నామా, పోయి రాసామా, దింపామా, అంతే అయిపోయింది. మార్కులు వచ్చినాయా, ర్యాంక్ వచ్చిందా, చాలా అంతే. అది విద్య. అలా అలాగా మీరు మర్మ నేర్చుకోలేరు. మర్మ నేర్చుకోవాలంటే 12 ఇయర్స్ ఒక గురువు దగ్గర సేవ చేస్తూ నేర్చుకున్నాక అప్పుడు మీరు ఎలిజిబుల్ టు ట్రీట్ అదర్ పీపుల్. అర్థమైందా? అది. సో అలాంటి విద్య అది. సో మర్మ విద్య. మర్మ థెరపీ అంటే మర్మ అంటే సీక్రెట్గా ఉన్న పాయింట్స్. సీక్రెట్గా దాగి ఉన్న పాయింట్స్ను యాక్టివేట్ చేస్తూ ప్రాణశక్తిని ఎక్కడ కావాలంటే అక్కడ ప్రవాహం చేసి, సో ఎలాంటి ఆపరేషన్ లేకుండా బ్యాక్ పెయిన్, సయాటికా, మోకాలు నొప్పులు, ఇలాంటి ఎన్నెన్నో. సో ఎనీథింగ్ వాళ్ళకి ఏది ఇచ్చినా చేస్తారు. ఒక చర్మ వ్యాధులు తప్ప. చర్మ వ్యాధులు మాత్రం తీసుకోరు. మిగతా అన్ని చేస్తారు. అన్ని వ్యాధులకు దాంట్లో చికిత్స ఉంది. అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళకి చేస్తారు సార్, మనకి ముందుగా రీఛార్జ్ అవునవును. చేసుకోవాలి. లైవ్లో కూడా చేయమని చెప్పాం సార్కి. సో ఆయన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి లైవ్లో కూడా చేయమని చెప్పాం. ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. సరే సార్. ఎస్. ఓకే, ఓకే రైట్. యాదగిరి గారు చెప్పండి సార్. నేను ఈరోజు మీరు చెప్పిన శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర మా మదర్ని తీసుకెళ్ళాను సార్. మేడం నెంబర్ ఇచ్చాను. చాలా అద్భుతంగా, అంటే అది వారు ఏం చెప్పారంటే ఏదైతే సిటీ స్కాన్లో మేము తీపిస్తే దాంట్లో ఏ రిపోర్ట్ వచ్చిందో అక్కడ చూడకుండానే చెప్పారు సార్. మాకు అంటే మొదటి 45 డేస్లో కంప్లీట్ మీకు మళ్ళీ రాకుండా చేస్తామని చెప్పారు సార్. ఈరోజు కొన్ని అంటే మర్మ టెక్నిక్స్ అంటే ఏదైతే ఉన్నాయో ఆ వీడియోస్ కూడా పంపాడు నాకు. ఒక టెక్నిక్ చెప్పాడు, రోజు 3 టైమ్స్ చేయమని. కొన్ని ఆయుర్వేదిక్ అవి ఇచ్చాడు సార్. ఎంత అద్భుతంగా అనిపించాడు సార్. మా మదర్కు అసలు ఆమె చాలా భయపడ్డది, ఏమో ఈ కాలు పడిపోతుందో ఏమవుతుందో అనేది. మేము 6 మంత్స్ నుంచి హాస్పిటల్కి వెళ్తే ఏ మాత్రం తగ్గలేదు. అది మందులు మాత్రమే వాడుతున్నాము, డబ్బులు వెళ్తున్నాయి. ఆమె ఇబ్బంది చాలా పడ్డది. ఈరోజు చాలా ఇబ్బందిగా ఉండే సారు మా ఆఫ్టర్నూన్ తర్వాత వస్తున్నాడు. మేము 12కి వెళ్ళాము, ఆల్రెడీ ఉన్నాడు సారు. సార్ పేరు మీ పేరు చెప్పాలని చాలా అద్భుతంగా మాకు రిసీవ్ చేసుకున్నాడు. మాకు ట్రీట్మెంట్ ఇచ్చారు సార్. చాలా బాగుంది. 45 డేస్లో కంప్లీట్ అయిపోతున్నాడు. మళ్ళీ రేపు మసాజ్ ఉంది సార్, రేపు వెళ్తున్నాం సార్. ఇంత మంచి ఏం చేస్తారంటే మీరు ఇంపార్టెంట్గా సార్ అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆయన కొన్ని వీడియోస్ ఇచ్చి ఇలా చేయాలి ఇంట్లో అని చెప్తారు కదా, అది చాలా ఇంపార్టెంట్. చూడండి. అవును సార్, అదే సార్. అది బాగా చేస్తే ఇంట్లో ఎవరు చేస్తారో 100% రిజల్ట్ వాళ్ళకి. అవును సార్, చూసాను నేను. మర్మ పాయింట్స్ అనమాట. మర్మ పాయింట్స్ ఇచ్చింటారు. వాటిని మనం నొక్కమని చెప్తారు. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండని చెప్తారు. అది ప్రెస్ చేసుకోవాలి ఇంటికి వచ్చాక. ఆ బాధ్యత మీది. అట్లా చెప్పాను సార్. ఇప్పుడు మొదలకు నేను కూడా ఈవినింగ్ చెప్పాను, చేశాను. 3 టైమ్స్ చేయమన్నాడు. ఆ పాయింట్స్ నాకు అక్కడ చూపెట్టాడు. మళ్ళీ వీడియోలో కూడా నాకు పంపించాడు. అద్భుతం. అంటే ఎంత అంటే అసలు 45 డేస్ అది చాలా ఈజీగా చెప్పాడు అతను. అసలు మీకు ఏమి కాదు, తగ్గిపోతుంది 45 డేస్ అని చెప్పేశాడు సార్. ఆమె కూడా ఆమె చాలా హ్యాపీ అయిపోయింది. నమ్మకం కుదిరింది ఆమెకు. అంటే ఇది ఏమి కాదు, నాకు ఈజీగా తగ్గిపోతా అనేతోనే సగం ఆమెకు హ్యాపీగా అయిపోయింది. మేము చెప్తే ఎంత చెప్పినా ఇల్లేదు అసలు. ఆ సార్ కూడా వస్తాను సార్, మీరు అన్నట్టు 13, 14 నాకు అక్కడ ప్రోగ్రామ్ ఉంది నాదని చెప్పాడు సార్. మంచి ఇదైతే చాలా అద్భుతంగా నాకు పనిచేస్తారు మా మదర్కు. మీకు చాలా ధన్యవాదాలు సార్. రైట్, థ్యాంక్ యూ. సో ఇలాంటి మంచి అంటే విజ్ఞానవంతులు మనలో ఉన్నారు, మన సొసైటీలో. వాళ్ళు ఎప్పుడు నిరంతరం సేవలు అందించడానికి రెడీగా ఉన్నారు. అయితే మనం గుర్తించాలి. ఆ కార్యక్రమం మాతార్ ఫౌండేషన్ నుంచి ఎంతో విరివిగా, ఎంతో విస్తారంగా మనం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి విజ్ఞానాన్ని ఎవరిని కూడా వదిలే ఛాన్స్ ఉండదు. వాళ్ళందరూ కూడా మనకు సంపర్కంలో ఉండి
వాళ్ళ ద్వారా జ్ఞానం తీసుకొని వాళ్ళ ద్వారా చికిత్సలు కానీ పొందడానికి అన్నిటికీ ఎప్పుడెప్పుడు అనుకూలం చేస్తూనే ఉంటాము. సో అయితే మనం అందరికి ప్రచారం చేయాలి. ఇప్పుడు ఉన్నది 40 మంది 50 మందిలో ఏం ఏం పెద్ద ప్రచారం కాదు అది. మనం ఇంకా బయటికి దాన్ని ప్రచారం చేస్తూ పోతే ఇంకా ఎక్కువ మంది తెలుసుకుంటారు. సొసైటీలో ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఇట్లా వాటి కోసం. దారి తెలియక మనం చూస్తున్నాం కదా, హాస్పిటల్కి పోతే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, వాళ్ళు పెట్టే ఖర్చు కానీ వాళ్ళకు వచ్చే సొల్యూషన్ కానీ ఏమీ లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసింది ఏంటంటే మన గురుతర బాధ్యత ఏంటంటే మనం ప్రచారం చేయాలి. ఇలాంటి ఈ ధ్యాన మరియు సమగ్ర స్వాస్థ్య కార్యక్రమాలు చాలా ఎక్కువ ప్రచారం చేస్తే ఇంకా అందరికీ అందుతాయి. ఓకే, రైట్. అభినవ్ సార్ మాట్లాడండి. ఎస్ సార్. సో కార్యక్రమం గురించి కొంచెం చెప్పండి సార్. 13th 14th మీరు కూడా చెప్తే అందరికీ తెలుస్తుంది. ఎస్ సార్. ముందుగా రంగనాథ్ గారికి కృతజ్ఞతలు, ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మన మహా అవతార్ ఫౌండేషన్ వారికి, వీరు ఏదైతే నెక్స్ట్ మంత్ 13th 14th ఇక్కడ కర్తాల్ పిరమిడ్ లో ఈవెంట్ చేస్తున్నారో దాంట్లో మెడిటేషనే కాకుండా డిఫరెంట్ డొమైన్స్ నుంచి ఎక్స్పర్ట్స్ ని పిలిపించి వాళ్ళకి ఏదైతే నాలెడ్జ్ ఉందో అది షేర్ చేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అందరూ కంపల్సరీ అటెండ్ అయ్యి మీ ఇంటికి మీరే డాక్టర్ అవ్వండి. ఓకే, అక్కడ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. ఎస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, కోసారి అందరూ జోరుగా చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ సార్. రైట్. ఎస్, లలిత మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ముందుగా మీకు చాలా అద్భుతమైన సెషన్, ఇలా గ్రేట్ మాస్టర్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చి క్లాస్లో చెప్పించడం జరుగుతుంది. చాలా అంటే చాలా ధన్యవాదాలు మీకు. అనంతకోటి ఆత్మ నమస్కారాలు. అలాగే వీళ్ళందరూ కూడా తిరిగి మనకు కర్తాల్లో కలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జూమ్ సెషన్లో ఎలా మనము చూసి కొంచెంకే మనము అద్భుతము అంటున్నాము, కానీ ఇంకా ఎన్నో ముద్రాసు అలాగే ఎన్నో చికిత్సలు అవన్నీ కూడా మనము 7M కాన్సెప్ట్ అంటాము. ఆ 7M కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా కర్తార్లో లైవ్గా అంటే ఇలా దగ్గరగానే మనం చూసి నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కర్తార్ ప్రోగ్రాంకి రండి. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ దగ్గర నుంచి ఒక 10 మంది, అంటే ఒక్కొక్క మాస్టర్ నుంచి ఒక 10 మంది వచ్చేలాగా పిలుచుకొని రండి. ఎలా అయితే మన ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ అయితే అందరికీ ఎలా చెప్పి అందరికీ ప్రచారం చేస్తామో, మన గ్రూప్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాట్సాప్లో ఎలా పంపిస్తామో మన పత్రిక ఏదైతే ఉందో, అలాగే ఇది మన మహావతార్ ఫౌండేషన్ వారి ఇన్విటేషన్ అండి. దీన్ని కూడా మనం అందరము అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగితే ఎలా ఇన్వైట్ చేస్తామో అలాగా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అందరినీ ఇన్వైట్ చేయండి, అందరినీ తీసుకురండి. ఈ ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. అందరినీ పిలుచుకొని రండి, అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి ఈ జ్ఞానం యొక్క విలువ ఏంటి అనేది. హాస్పిటల్ చుట్టూ వెళ్ళి ఆస్తులు పోగొట్టుకోవడమే తప్ప రోగాలు అయితే పోవండి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో చిన్న చిన్న జ్ఞానాలతోనే మనము ఈజీగా నయం చేసుకోవచ్చు. ఎన్ని గ్యాస్ట్రబుల్ టాబ్లెట్స్ వేసుకున్నా ఒక ముద్రతో ఈక్వల్ కాదు. అది లోపలికి పోయి ఇంకేదో సమస్యను తీసుకొని వస్తుంది. ఒక ముద్ర పెట్టుకోవడం వల్ల ఆ సమస్య తగ్గిపోతే హాయిగా కూర్చొని పెట్టేసుకోవచ్చు. నో డాక్టర్ నో మెడిసిన్, ఇదే కదా మనకు పత్రిజీ గారు చెప్పారు. దాన్ని ఇలా మనం అందరం కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ధ్యాన మహాయజ్ఞానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. అందరినీ పిలుచుకోండి సకుటుంబ సపరివార సమేతంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి మాస్టర్స్. థ్యాంక్ యూ అభినవ్ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సార్ గారు కూడా అనంతకోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఓకే. మళ్ళీ శుక్రవారము ఈ సార్తో క్లాస్ మనకు కంటిన్యూ అవుతుంది. అందరూ కూడా ఇంకా ఈ వీడియోస్ అందరికీ షేర్ చేయండి. ఇంకా కొంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది. నేను కూడా ఈ వీడియో ఏదైతే లింక్ పెట్టేశానో అప్పుడే అన్ని గ్రూపులకు పంపించడం జరిగింది అనమాట. దీన్ని
అందరికీ పంపించారు. అంటే ఈ సాధ్యమైనంత వరకు జాయిన్ అవుతారు అనేసి షేర్ చేయడం. అలాగే మీరు కూడా అందరూ కూడా షేర్ చేయండి. రేపు ఈ వీడియో కూడా వస్తుంది, దాన్ని కూడా అందరికీ షేర్ చేయండి అందరూ కూడా. సరే. రైట్. ఓకే, థ్యాంక్ యూ.